కరీంనగరంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు కరీంనగర్లో రాజకీయాల్లో ఆసక్తికరంగా మారనున్నాయి. ప్రతి కార్పొరేటర్ అభ్యర్థితో ముఖాముఖిగా వారి అభిప్రాయాలు తెలుసు. కాంగ్రెస్ తరపున మీరు కిషన్ నగర్లో బరిలో ఉండబోతున్నానున్న రోజుల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోబోతుంది? అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ చాలా తేడా ఉంది. అప్పుడు గత ప్రభుత్వంలో పుష్కలమైన నిధులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సక్రమంగా వాటిని పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు ఉదాహరణ మీకు చెప్పాలంటే గత ప్రభుత్వం చేసినటువంటి పాలనలో జరిగినటువంటి చాలా పొరపాట్లు ఇప్పుడు మేము ముందు ఉంచబోతున్నా. అప్పుడు నిధులు ఎన్నున్నా కనీసం వాటిని ఒక్క ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే చిన్న వర్షానికే మొత్తము ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి మీరు చాలా సందర్భాల్లో చూసినారు. రెండవది అప్పటి కార్పొరేటర్లు కూడా ఏ డివిజన్లో చూసుకోండి, ఒక 29వ డివిజన్ కాకుండా ఏ డివిజన్లో కూడా చూసుకోండి, మోరీలు కావచ్చు, లైటింగ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, పూర్తిగా అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా అప్పటి నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా. మరి నిధులు లేవా అంటే స్మార్ట్ సిటీ నిధులు లేవా అంటే వందల కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ వాళ్ళ సొంత ఖాతాలోకి వెళ్ళిపోయినాయి తప్ప అభివృద్ధిలో ఇక్కడ నోచుకోలేటువంటి పరిస్థితి ఉన్నది. నీటి సమస్య కూడా ఉంది. ఎండాకాలం కనుక వచ్చినట్టయితే పక్కనే ట్యాంక్ ఉండి, ట్యాంక్ ఎంతో దూరం లేదు, పక్క పంటే ట్యాంక్ ఉంటుంది, కానీ తాగేదానికి నీటి కొరత ఉన్నది. అది ప్రజలు అన్ని కుటుంబాలలో కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ సమయంలో నీరు ఇచ్చే నాయకుడు లేడు, అది లేదు. మరి పక్కనే ట్యాంక్ ఎక్కడో లేదు, పక్కనే పట్టే ఉంటుంది, కానీ నీటి సమస్య కూడా చాలా ఉన్నది. అదే కాకుండా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. పాలనలో వాళ్ళకు నిధులు రాలేదా, లేదంటే వచ్చిన నిధులు ఖర్చు పెట్టలేదా, అంటే ఏంటి? నిధులు పుష్కలమైనటువంటి పేరుతో, కానీ వాళ్ళు ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టడం కాకుండా కొంత వాళ్ళ సొంత అవసరాలకు కూడా యూజ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏదైనా ఉన్నాయి? మీరు ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా ఇలాంటివి? చాలాసార్లు చేశాము. చాలాసార్లు నా డివిజన్ తరఫున చాలాసార్లు చేశాను. ఈ మధ్యకాలంలో మీరు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో అంటే ఉదాహరణ చిన్నప్పుడు మాకు అప్పుడు ఇక్కడ టెంపుల్ లేకుండే, ఒక దుర్గా అమ్మ టెంపుల్ తప్ప మాకు ఇక్కడ ఏ టెంపుల్ లేకుండే. అప్పుడు ఎక్కడికి టవర్ సర్కిల్లో పోచమ్మ టెంపుల్ అది ఒకటి ఉండే. మా అందరికి కూడా కార్ఖానాగడ్డ, కిషన్ నగర్, పెద్దపల్లి రోడ్డు, దుర్గమ్మ గడ్డ అన్నిటికి కూడా అదొకటే టెంపుల్ ఉండే. దాన్ని పెద్దలు అందరూ కూడా కలిసి డివిజన్ సంబంధించిన కొంతమంది పెద్దలు దాన్ని పునర్నిర్మాణం చేశారు. కానీ నిధులు లేక అస్తవ్యస్తంగా ఉండే. ఏ కార్పొరేటర్ కూడా కానీ ఏ ప్రజానాయకుడు కానీ దానికి సహకరించలేదు. నా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత, ఇక్కడ వాడకట్లకు సంబంధించినటువంటి పెద్దలు నా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత నా సొంత డబ్బుతోటి 6.5 లక్షలు పెట్టి చుట్టూ ఆ పోచమ్మ టెంపుల్కు పునర్నిర్మాణం చేసినటువంటి. రెండవది రోడ్లు కూడా గుంతలు పడి చాలామంది యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళు విరగొట్టుకున్న పరిస్థితి వచ్చింది. ఎన్నో రకాల ఇబ్బందులు పడలేదు. అది కూడా నా దృష్టికి తీసుకొస్తే మొన్న అంటే ఒక 3-4 నెలల కింద కూడా నా సొంత డబ్బులు పెట్టి అక్కడక్కడ రోడ్లు ఎక్కడైతే బాగలేవో అక్కడ ప్యాక్చర్లు వేసడం జరిగింది. ఎలాంటి పదవి లేకున్నప్పటికీ డివిజన్ పైన, డివిజన్ అభివృద్ధి పైన మీరు దృష్టి పెట్టారు? ఇంతకాలం పెట్టాను. ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి పెరిగినాను కాబట్టి నాకున్నటువంటి నా దృష్టి తీసుకొచ్చిన ప్రతి సమస్యను కూడా నా వంతుగా ఎంత వీలైతే అంత సహాయం చేసినటువంటి. ఈ మధ్యకాలంలో డివిజన్లలో కొన్ని ఓట్లు అవకతవకలు అయ్యాయని, వేరే డివిజన్ నుంచి ఇందులో కలిసాయని, అంటే డివిజన్ల నిర్మాణంలో భాగంగా కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పి కొన్ని కంప్లైంట్లు వినపడ్డాయి. సో మన ఇక్కడున్న డివిజన్లో ఏమైనా అలాంటి అవకతవకలు ఉన్నాయా? జరిగినాయి. ఎందుకంటే గత కార్పొరేటర్ గారు ఏం చేశారు, ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీలో అప్పుడు పోయిన 5 సంవత్సరాల కింద 950 ముస్లిం కమ్యూనిటీ ఉంటే ఆ కమ్యూనిటీని కంప్లీట్ 600 ఓట్లని చీల్చి 2 డివిజన్లో కలిపారు. అటు 28వ డివిజను, ఇటు 30 డివిజన్లు, 2 డివిజన్లో కలిపినటువంటి ఘనత గత కార్పొరేటర్ గారిది. ముఖ్యంగా ఇక్కడ కిసాన్ నగర్లో మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉంటున్నారు. అంటే మీ ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనుకుంటున్నారా, బీజేపీ పార్టీ అభ్యర్థి అనుకుంటున్నారా, లేదంటే ఇండిపెండెంట్లో ఎవరైనా ఉన్నారా? అంటే ఎవరు మీ ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? నాకు ప్రత్యర్థి అంటూ ఎవరు లేరు. ఎందుకంటే మా గవర్నమెంట్లో మా
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకాలు కూడా అన్ని కుటుంబాలకు అందుతున్నాయి కాబట్టి నాకు ప్రత్యర్థి అనేది ఎవరు ఉండరు అని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ఈసారి గెలుపు ఖాయం అనుకుంటున్నారా? అని అనుకుంటున్నా. ఎందుకంటే నేను చేసినటువంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు నాకు బ్రహ్మరథం పాడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇందాక మీరు కొన్ని సమస్యల గురించి చెప్పారు. అంటే ఈ సమస్యల పరిష్కారానికి మీరేమన్నా కృషి చేశారా గతంలో? అంటే మీకు ఎలాంటి పదవి లేకపోయినప్పటికీ కొంత మీ సొంత ఖర్చులు పెట్టుకొని నిర్మాణాలు, సో అలాంటి గుడి నిర్మాణాలు, డ్రైనేజీ లాంటివి కొన్ని చేసినట్టుగా చెబుతున్నారు. సో ఇలాంటి అంటే ఎప్పుడైనా గత పాలకులు చేసిన తప్పుల విషయంలో కానీ ఏదైనా ప్రభుత్వానికి మెమరాండం కానీ ఇవ్వడం, దాని గురించి ధర్నాలు చేయడం ఏదన్నా అట్లాంటివి ఏమన్నా ఉన్నాయి? చాలా కార్యక్రమాలు చేసినాను. చాలా కార్యక్రమాల నుంచి ఈ డివిజన్ మీద దృష్టి పెట్టినోడిని, ఈ డివిజన్ బాగు కోసం కష్టపడ్డాన్ని. ఎందుకంటే నేను గతంలో ఒక ఎంఆర్పిఎస్ అనే ఉద్యమంలో నేను పనిచేసినటువంటి 27 సంవత్సరాలు ఆ ఉద్యమంలో పనిచేసిన వాడు కాబట్టి నేను ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నేను నేర్చుకున్నటువంటి అనుభవం ఏంటంటే ఎక్కడ కష్టం వస్తుందో అక్కడ తప్పనిసరి నేను ఆలాలి అనేది నేను అప్పటి నుండి తెలుసుకున్న సత్యం అది. అంటే ఎక్కడ కష్టం వచ్చినా అక్కడ నేను తప్పనిసరి ఆలేవాడిని. ఏదైనా సమస్య ఉంటే కూడా నేను అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి చాలా సమస్యలు పరిష్కరించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎక్కడ కూడా అంటే ఏ డివిజన్లో చూసుకుంటే జనానికి కావాల్సింది జనంలో ఉండే నాయకుడిని కోరుకుంటారు. ఆ నాయకుడు మంచివాడా చెడ్డవాడా అనేది కూడా ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. కానీ నాకు ఎక్కడ కూడా చిన్నప్పటి నుంచి సహాయ సహకారాలు చేసినటువంటి గుణం తత్వం ఉంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఈసారి అవకాశం వచ్చింది కాబట్టి ఈ జనం నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. గత పాలనకు ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు చాలా తేడా ఉంది. అప్పుడు వాళ్ళు ఉదాహరణ తీసుకుంటా ఉంటే వాళ్ళు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి, డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి వాళ్ళు చాలా పథకాలు ప్రవేశపెట్టారు. కానీ ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు లేవు, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ జరగలేదు, షాదీ ముబారక్ చెక్కులు కూడా ఎక్కడ కూడా పంపిణీ జరిగినటువంటి దాఖలాలు ఎక్కడ కనబడతలేదు. కానీ మా ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్ అంటేనేంది, మరి ఇందిరమ్మ ఇండ్లు అంటేనేమి, పోతే ఇప్పుడు ఈ రోజు వరకు కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రతి వాడకట్లో చూసుకోండి, ప్రతి ఊళ్ళో చూసుకోండి, ప్రతి పల్లెలో చూసుకోండి, ఇందిరమ్మ ఆనాడు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లే ఈరోజు కనబడతాయి. కానీ పైన ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు అవి ఎక్కడ కూడా అవి ఎవరికి ఇచ్చిన పాపాలు లేవు, దాఖలు లేవు. కాబట్టి ఈసారి మాకే ఎందుకు పట్టం కట్టాలి అనేటువంటి విషయానికి వస్తే మా గవర్నమెంట్, మా కాంగ్రెస్ గవర్నమెంటు అనేక పథకాలు వాళ్ళు చెప్పిందే చేస్తారు, చేసేదే చెప్తా ఉన్నారు మా గవర్నమెంట్. కాబట్టి ఈసారి మాకు బ్రహ్మరథం పలికినరు, ఇంకా కూడా ఇంకొక టర్మ్ కూడా మాకు బ్రహ్మరథం పలుకుతారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రెండవది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సర్వనాశనం చేస్తే మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా కానీ దానికి ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలుపుకోవడానికి ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మరి నేను ఒకసారి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ ఏ లోటు లేకుండా కూడా ఈరోజు మా ప్రభుత్వము దాన్ని ముందుండి నడిపిస్తూ ఉన్నది. ప్రజల్లోకి ఇచ్చిన హామీలని ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అయినప్పటికీ సో ఇప్పుడు రానున్న మేనిఫెస్టోతో మీరు ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఉదాహరణ, నేను గత 20 సంవత్సరాల నుంచి ఈ డివిజన్ సంవత్సరాల నుంచి కూడా నాకు తెలిసిన పనులు, నా దృష్టికి వచ్చిన ప్రతి పనులు కూడా 20 సంవత్సరాల నుంచి, ఈ రోజే కాదు 20 సంవత్సరాల నుంచి కూడా ఈ డివిజన్లో చాలా కార్యక్రమాలు చేసినటువంటి పనులు ఉన్నాయి. రోడ్లు కావచ్చు, సొంత నిధులతో. ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఈ డివిజన్లో రేషన్ కార్డులు అందరికీ అందినాయి అంటారా? ప్రతి కుటుంబానికి అందినాయి. ఈరోజు సన్న బియ్యం ప్రతి కుటుంబానికి, ప్రతి కుటుంబంలో కూడా ఈరోజు ఆనందంగా ఉంటున్నట్టు అని చెప్పేసి. ఎంతమంది ఉచిత కరెంటు లబ్ధి పొందుతున్నారు నాకు తెలిసి, ఎందుకంటే మాది కొంచెం స్లమ్ ఏరియా, మా డివిజన్ స్లమ్ ఏరియా కాబట్టి 70% ఉచిత విద్య పొందుతుందని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నా. 70% లబ్ధి పొందుతూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కష్టం చేసుకుంటేనే తప్ప ఇంకా వాళ్ళకు వేరే చాలా మట్టుకు 70% అట్లే ఉన్నారు మా డివిజన్లో. కాబట్టి ప్రతి పేద కుటుంబానికి కూడా
ఇవాళ ఉచిత కరెంటు అందుతుందని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా ఈ తెలియజేస్తాను. ఉచిత కరెంటు ద్వారా మీకు ఏమన్నా ఓట్లు పెరిగే అవకాశాలు ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ డివిజన్లో కష్టం తెలిసిన ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళ నీతి నిజాయితీ నాకు తెలుసు. ఎవరైనా ఒక్కసారి సహాయాన్ని కనుక చేసినట్లయితే వాళ్ళు సత్యంత వరకు మర్చిపోరు. కానీ అటువంటిది ఉచిత విద్య, ఉచిత ఫ్రీ బస్సు, అది కావచ్చు, ఇంకా వాళ్ళు ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు కాబట్టి, వినియోగించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మళ్ళొకసారి కూడా మాకు బ్రహ్మరథం పాడతారని చెప్పేసి మా కాంగ్రెస్ గవర్నమెంట్కు నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఏ ఏరియాకి వెళ్ళినా కిసాన్ నగర్లో ఎక్కువగా మీ పేరు వినబడుతుంది. అంటే ఇంత పేరు ఎలా సంపాదించారు? నేను మా నాన్నగారు నేర్పిన చిన్న దాంట్ నుంచి కూడా మా నాన్నగారు, ఎందుకంటే చాలా పేరు ఉన్న మా నాన్నగారు, ఆయన అడుగుజాడలు నడిపాను కాబట్టి చిన్ననాటి నుంచి కూడా నేను ఇక్కడే పుట్టి ఇక్కడనే పెరిగి అందరి మధ్యలోనే ఉన్నటువంటి వాడిని. నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు సహాయం చేసి, అంటే నా వంతుకు ఏదైనా దృష్టికి వస్తే చిన్ననాటి నుండి కూడా ఈ రోజుగా చిన్ననాటి నుంచి కూడా నా వంతుకు ఎంత వీలైతే ఎంత సహాయ సహకారాలు చేసినటువంటి వాడిని. కాబట్టి ఈసారి అవకాశం వచ్చింది. పోయినసారి నేను ఎంఎం పార్టీలో కొనసాగిన ఒక 20 సంవత్సరాలు, కానీ అవకాశం రాలేదు. ఈసారి కాంగ్రెస్ గవర్నమెంటు నన్ను గుర్తించి నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. నేను పోయిన గత ఎంపీ ఎలక్షన్లోనే మరి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి నేను కలవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా చాలా కార్యక్రమాలు, అంటే శుభకార్యాలు కావచ్చు, అశుభ కార్యక్రమాలు కావచ్చు, అనేక కార్యక్రమాల్లో పాల్గొని నా వంతు సహాయ సహకారాలు ఈ డివిజన్కి అందించిన కాబట్టి ఈ డివిజన్ ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను రావాలని కోరు. నా డివిజన్లో ఉన్నటువంటి అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ప్రతి ఒక్కరితోటి కూడా నేను అన్ని కమ్యూనిటీలతోటి కూడా అదే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నటువంటి చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా. కాబట్టి ఇప్పుడు ఈ డివిజన్లో ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళు నాకు చాలా సహకరిస్తున్నారు. కంప్లీట్ నువ్వే రావాలి, ఇప్పుడున్నటువంటి క్యాండిడేట్లను పోల్చుకుంటే వాళ్ళకు నేనంటేనే చాలా ఆ విధంగా గౌరవిస్తున్నారు. కాబట్టి నా డివిజన్ ప్రజలందరికీ కూడా నేను పేరున ప్రతి అక్క, చెల్లె, అన్న, తమ్ముళ్ళకి, ప్రతి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా, వారికి పాదాభివందనం చేస్తాను. ప్రధానంగా పట్టి పీడిస్తున్న సమస్యలు ఏంటి? మీరు వెంటనే చేయాల్సిన పనులు ఏంటి? వెంటనే ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. చిన్న వర్షానికి నీరు పోలేనటువంటి పరిస్థితి ఉంది. ఆగిపోయి ఏం చేస్తున్నాయంటే అవి కంప్లీట్ ఇళ్లలోకి చుచ్చుకుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఫస్ట్ డ్రైనేజీ సమస్య అనేది ఇక్కడ మొదటి సమస్య ఉంది, దాన్ని తీర్చాలి. రెండవది ఏంటంటే ఎలక్ట్రిసిటీ సమస్య ఉన్నది, రోడ్లు సమస్య ఉన్నాయి. ఈ మూడింటి మీదనే మొట్టమొదటి దృష్టి మూడింటి మీదనే నేను దృష్టి పెడతాను చెప్పేసి ఈ సందర్భంగా. ఎన్ని ఓటర్లుగా గుర్తించారు? 4900 పైచలకు ఉన్నాయి మొత్తము. దాంట్లో ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ఒక్కొక్క కమ్యూనిటీలో ఎస్సీ కమ్యూనిటీలో దగ్గర 1400 వరకు, ఇంచుమించు 1400 వరకు ఎస్సీ కమ్యూనిటీ ఉన్నాయి. మేజర్ పాత్ర పోషిస్తూ ఉన్నాయి. రెండవది ఏంటంటే క్రిస్టియన్ కమ్యూనిటీలో కూడా 500 వరకు క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉన్నాయి. ఇందులో మీకు ఎక్కువగా సపోర్ట్ చేసే కమ్యూనిటీ అంటే ఈ రెండు కమ్యూనిటీల సపోర్ట్ మీకు ఉంటుంది అనుకుంటున్నాను. నాకు తప్పకుండా ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ, మళ్ళీ పోతే మా ఎస్సీ కమ్యూనిటీ, వీళ్ళంతా కూడా నాకే సహకరిస్తారని చెప్పేసి నేను సందర్భంగా గుర్తు చేస్తాను. ఎలిచాల రాజేందర్ రావు గారికి అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియామక పత్రాలు జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే గతంలో చూసుకుంటే ఆయన ఆధ్వర్యంలో ఎలాంటి సర్పంచ్ల రిజల్ట్ వచ్చిందో మనం చూసాం. అంటే ఆయనకు అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఇవ్వడం వల్ల ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్? చాలా మంచి క్వశ్చన్ ఇచ్చారు సార్. అప్పుడు ముఖ్యంగా ఫస్ట్ సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి, మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అన్ని శాఖల మంత్రులకు వాళ్ళకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు సరైన సమయంలోనే వెలిచాల రాజేంద్రరావు గారిని గుర్తించి మరి ఆయనకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇవ్వడం జరిగింది.
మొన్నటి సర్పంచ్ ఎలక్షన్లు కనుక చూసుకుంటే ఆయనకిచ్చినటువంటి కరీంనగర్ కొత్తపల్లి మండల్లో 18 మంది ఆయన నియమించిన ఆయన ప్యానల్లో 18 మందిని చేసుకుంటూ ఉంటే 11 మందిని అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ఘనత మరి వెలిచల రాజేంద్రరావు గారు ఉంది. కాబట్టి ఈసారి కూడా సరైన సమయంలో కార్పొరేషన్ ఎలక్షన్ రాబోతున్న సరైన సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆయనను గుర్తించి ఆయనకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇవ్వడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయము. ఇప్పుడు ఆయనకు రాకపోతే ఆయన కనుక ఈ సమయంలో అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కనుక ఇవ్వకపోతే కొంత ఆలోచించవలసినటువంటి విషయం ఉంటుండే. కానీ ఈసారి అత్యధిక స్థానాలు గెలిపించుకుంటామని చెప్పేసి, ఎందుకంటే ఆయనే మృదు స్వభావి, ప్రజల మనిషి, అన్ని వర్గాలతోటి సంబంధం ఉన్నటువంటి మనిషి వెలిచల రాజేంద్రరావు గారు. మరి ఆయనకు ఆ పదవి రావడానికి సహకరించినటువంటి అందరికీ కూడా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి, మంత్రి పొన్నం ప్రభాకరణ గారికి, మరి సుడా చైర్మన్ గారికి, మరి పోతే అన్ని శాఖల మంత్రుల గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆయన ఆధ్వర్యంలో దాదాపు ఎన్ని సీట్లు కొట్టుకొస్తారు అనుకుంటున్నారు? అంటే మేయర్ పదవి తీసుకుంటారా? ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే ఆయనే మనము మొన్నటి సర్పంచ్ ఎలక్షన్లో కనుక చూసినట్టయితే మీ అందరికీ తెలుసు, ఒక్కొక్కసారి డ్రైవర్ రాకపోయినా సొంతంగా బండి నడుపుకుంటూ పొద్దున 6 గంటలకు జనంలోకి వెళ్ళిపోయి అందరిని జనాన్ని మోటివేట్ చేసి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మనకు జరిగే లాభాలేంటి, గెలిపించుకోకపోతే నష్టాలు ఏంటి అని చెప్పేసి అన్ని వర్గాల ప్రజల్ని ఒక మోటివేట్ చేసి ఆయన గెలిపించుకునే ప్రయత్నంలో చాలా ముందంజలను చాలా కష్టపడే తత్వం ఉన్నటువంటి మనిషి వెలిచల రాజేంద్రరావు. డివిజన్ విషయానికి వద్దాం. సో డివిజన్లో ముఖ్యంగా రానున్న రోజులలో మీకే ఎందుకు ఓటేయాలి, మీరు ప్రజలకు ఏం చెప్తారు? నాకే ఎందుకు ఓటేయాలి అని అంటే, నేను ప్రజల్లో ఒకరిగా ఉన్నాను. ప్రజలు అందరితోటి మమేకంగా ఉన్నటువంటి వాడిని, చిన్ననాటి నుంచి అందరితో స్నేహపూర్వకంగా ఉన్నటువంటి వాడిని. అన్ని కుటుంబాలలో మరి ఆల్ కమ్యూనిటీని తీసుకోండి, అన్ని కమ్యూనిటీలో మీరే అన్నారు ఇంతకుముందు, జనము మిమ్మల్ని ఎందుకు కోరుకుంటున్నారు అని చెప్పేసి మీరే అన్నారు. నన్ను కోరుకోవడానికి గల కారణం ఏంటంటే, నేను మా నాయన నేర్పినటువంటి సిన్సియారిటీ, అన్ని వర్గాలతో బాగుండాలి, అన్ని వర్గాలతో చక్కగా ఉండాలి అని చెప్పేసి మా నాన్న అడుగుజాడలు నడిచినటువంటి మనిషిని కాబట్టి, ప్రజల కష్టసుఖాలు తెలిసినవాడిని కాబట్టి, నన్ను వాళ్ళ కష్టసుఖాలలో పాల్పంచుకున్నాను. మరి కూడా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి అందుకనే ఇప్పుడున్నటువంటి బీజేపీ క్యాండిడేట్లు కావచ్చు, బీఆర్ఎస్ క్యాండిడేట్లు కావచ్చు, నాకున్న వ్యత్యాసం ఏంటంటే జనంలో నేను ఒక్కనిగా ఉన్నా కాబట్టి ఈ జనం నన్ను కోరుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వాళ్ళకు పాదాభివందనం చేస్తూ ఉన్నా నా డివిజన్ ప్రజలకు. నేను మీ అన్నగా, మీ తమ్మునిగా, మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించుండ్రి. ఒక్కసారి నన్ను ఆశీర్వదించి నాకు గెలుపుకు మీరు చేసినట్టయితే ఖచ్చితంగా మీ కుటుంబంలో ఒకనిగా నేను ఉంటా, మీ కష్ట సుఖాలలో ఒకనిగా ఉంటా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను నాసిరకం మనిషిని కాదు, నాసిరకం పనులు చేయను, అది మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించి నన్ను దీవించండి. మీ ప్రతి కష్టాలలో నా కష్టంగా భావించి మీ ప్రతి సమస్యను తీర్చని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. నమస్కారం. చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ.